ఈరోజు మనం మ్యాపింగ్ స్కిల్స్ చూద్దాం. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో ఈ మ్యాపింగ్ స్కిల్స్ మీద 15 మార్క్స్కి వాడు క్వశ్చన్లు అడుగుతాడు. చాలామంది అనుకుంటారు ఎగ్జామ్లో లాస్ట్ వరల్డ్ మ్యాప్ ఇండియా మ్యాప్లో అడిగే 8 మార్క్సే కదా, ఇంకా మ్యాప్ పాయింటింగ్ ఎక్కడ అడగడేమో అనుకుంటారు. కానీ వాడు ఎగ్జామర్ ఏం చేస్తాడు అంటే ప్రతి ఒక్క సెక్షన్లోని కూడా మ్యాపింగ్ స్కిల్స్కి ఏం చేస్తాడు అంటే క్వశ్చన్స్ అనేది అలాట్ చేశాడు. కాబట్టి చాలామందికి ఈ విషయం తెలియదు. మనకి ఈ మ్యాపింగ్ స్కిల్స్లో మనం ఇచ్చిన మార్కులో అవుట్ ఆఫ్ మార్క్స్ మనం గెయిన్ చేయాలి అంటే కంపల్సరిగా ప్రాక్టీస్ చేయాలి. మినిమం ఒక 100 మ్యాప్స్ అవుట్లైన్ మ్యాప్ తీసుకుని కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఎగ్జామ్లో నువ్వు వితౌట్ ఫియర్తో నువ్వేం చేయగలుగుతావు అంటే రాయగలుగుతావు. ఓకే, ఈరోజు మ్యాపింగ్ స్కిల్స్లో అసలు ఏ టాపిక్స్ మెయిన్గా అడుగుతాడు, ఎటువంటి ఆ యొక్క మ్యాపింగ్ స్కిల్స్ మీద క్వశ్చన్స్ అనేది వాడు మెయిన్గా ఇస్తాడు అనేదాన్ని ఒకసారి చూద్దాం. మ్యాపింగ్ స్కిల్స్ 15 మార్క్స్, ఇది బండగా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్వశ్చన్ టైపు వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాప్ రీడింగ్ అరేంజ్మెంట్. ఆబ్జెక్టివ్ టైప్ అంటే మనకి బిట్లో ఖచ్చితంగా ఒక బిట్ అనేది మ్యాప్ను బేస్ చేసుకుని వాడు అడుగుతాడు. ఓల్డ్ సిలబస్లో అడిగాడు, ప్రజెంట్ సిలబస్లో కూడా వాడు అడుగుతాడు. దీంట్లో మనకి మార్క్స్ దీనికి అలాట్ చేసింది 1 మార్కు. రెండోది వెరీ షార్ట్ ఆన్సర్స్, ఒక క్వశ్చన్ అడుగుతాడు, 2 మార్క్స్ దీనికి అలాట్ చేస్తాడు. అలాగే షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ అడుగుతాడు, 4 మార్క్స్ దీనికి అలాట్ చేస్తాడు. ఇక ఎస్ఐ క్వశ్చన్లో మనకి 1 మార్క్ ఉంటుంది. ఇండియా మ్యాప్ నుండి 4 పాయింట్స్ అడుగుతాడు, వరల్డ్ మ్యాప్ నుండి కూడా 4 పాయింట్స్ అడుగుతాడు. గమనించాల్సింది ఏంటంటే ఈ రెండింటికి కూడా చాయిస్ ఇస్తాడు. మనకి 4 పాయింట్స్ ఇండియన్ మ్యాప్ మీద చాయిస్ ఇస్తాడు, వరల్డ్ మ్యాప్కి ఇస్తాడు. ఏకంగా 1, 2 కాదు, 8 మార్క్స్. ఇలా టోటల్ చేసుకుంటే 15 మార్క్స్. నువ్వు కనుక ఎగ్జామ్ వరకు కూడా అవుట్లైన్ మ్యాప్ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా 50 మార్క్స్ నువ్వు గెయిన్ చేయగలుగుతావు. అంటే నువ్వు రాసేది రిమైనింగ్ మార్క్స్కే 85 మార్క్స్కే మీరు పేపర్ రాసేది. కాబట్టి ఇక్కడ నుండైనా ఈ రోజు నుండైనా ప్రాక్టీస్ చేయండి. మరి ఏ టాపిక్స్ చదువుకోవాలి? దీంట్లో ఇంపార్టెంట్ మ్యాప్ పాయింట్స్ ఏంటంటే ఒక 8 టాపిక్స్ దీంట్లో చెప్తాను చూడండి. ఇండియా యొక్క స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అనేది చాలా రేర్గా అడుగుతాడు, కానీ స్టేట్స్ మీద మాత్రం కంపల్సరిగా ఒక క్వశ్చన్ ఉంటుంది. నువ్వు గనక ఏ స్టేట్ ఎక్కడుంది అనేది వితౌట్ ఫియర్తో గనక నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా నీ దగ్గర 1 మార్క్ ఉంటుంది నీ పాకెట్లో. రెండవది ఇండియా యొక్క క్యాపిటల్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్. అంటే ఇండియా యొక్క స్టేట్స్ ఏ క్యాపిటల్ ఎక్కడ ఉంది, క్యాపిటల్ని బేస్ చేసుకుని స్టేట్ అడగచ్చు, ఎలాగైనా వాళ్ళది క్యాపిటల్ అడగచ్చు. మీకు SA1 చూడండి, 2025లో జరిగిన దాంట్లో అమరావతి అడిగాడు. అలాగా క్యాపిటల్స్ కూడా అడుగుతాడు. యూనియన్ టెరిటరీస్ యొక్క క్యాపిటల్స్ కూడా మనం నేర్చుకోవాలి. అలాగే ఇండియాలో ఉన్నటువంటి సాయిల్స్, ఏ స్టేట్స్లో ఏ సాయిల్ ఉందనేది మెయిన్గా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇండియా యొక్క ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అనేది చూడండి. ఏ ప్లేసెస్ చదవాలి? మనకి ఉదాహరణకి సెకండ్ లెసన్లో నేషనలిజం ఇన్ ఇండియాలో మనకి చౌరీ చౌరా అని, దండి, సబర్మతి, అలాగే కాంగ్రెస్ యొక్క సెషన్స్ జరిగినటువంటి ప్లేసెస్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే ఇండియా హెడ్ క్వార్టర్స్ ఆఫ్ రైల్వే జోన్స్, ఇది ఒక క్వశ్చన్. ఇది లాస్ట్ ఇయర్ సిలబస్లో లేదు, ఓల్డ్ సిలబస్లో, న్యూ సిలబస్లో వాడు హెడ్ క్వార్టర్స్ మీద కంపల్సరీగా అడగచ్చు. కాబట్టి తక్కువే ఉంటాయి, ఒక 16 ఎన్నో ఉంటాయి. అవి కనుక మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం 1 మార్క్ గెయిన్ చేయొచ్చు. ఇక వరల్డ్ మ్యాప్లో వచ్చేటప్పటికి కాంటినెంట్స్, ఓషన్స్, సీస్, ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఎవ్రీ ఇయర్ కూడా వీటి మీద క్వశ్చన్ అడుగుతున్నారు. కాంటినెంట్లో సపరేట్గా వాడు ఆ యొక్క ఏ కాంటినెంట్ ఎక్కడుంది అని అడగడు, కానీ ఓషన్స్లో మాత్రం ఎక్కువగా ఇండియన్ ఓషన్ గురించి అడగటం అనేది చేశాడు. ఇక సీస్ చాలా ఉంటాయి, ఇవి ప్రాక్టీస్ చేయాలి.
మనకి మెయిన్గా లాస్ట్ ఎగ్జామ్స్లో అడిగేది ఏంటంటే మెడిటేరియన్ సీ ఎక్కడుంది, రెడ్ సీ ఎక్కడుంది, బ్లాక్ సీ ఎక్కడుంది, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అలాగే వరల్డ్‌లోని ఇంపార్టెంట్ కంట్రీస్ అండి. ఇది మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలండి. మనకి ఇది బిట్‌ల్లో కూడా మనకు కొన్ని కంట్రీస్ ఇచ్చి వాటి ఆర్డర్ ఈస్ట్ నుండి వెస్ట్‌కి, వెస్ట్ నుండి ఈస్ట్‌కి అంటున్నప్పుడు మనం ఈ ఇంపార్టెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి మెయిన్‌గా యూరోప్‌లో ఉన్న కంట్రీస్ మనం బాగా నేర్చుకోవాలండి. జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్, బెల్జియం, ఇటలీ, అసలు ఈ కంట్రీస్ అన్నీ కూడా నువ్వు ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే అంత బాగా నువ్వు మ్యాప్ పాయింటింగ్ వితౌట్ ఫియర్‌తో పెట్టగలుగుతావు. 15 మార్క్స్ నువ్వు గెయిన్ చేయగలుగుతావు. అలాగే వరల్డ్‌లోని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా ఉంటాయి. ఆ ప్లేసెస్ కూడా మనకి అడుగుతూ ఉంటాడు. తర్వాత మనకి ఈ యొక్క బిట్స్‌లో గానీ లేకపోతే 4 మార్క్స్, 2 మార్క్స్‌లో మనకి అడిగే టాపిక్స్ ఇవ్వండి. ఇంపార్టెంట్ మ్యాప్ రీడింగు, అరేంజ్‌మెంట్ ఇన్ ఆర్డర్ అని చెప్పి ఒక 4 కంట్రీస్ ఎగ్జాంపుల్‌గా ఇస్తాడు. జపాను, యూఎస్ఏ, ఫ్రాన్స్, అలాగే ఇండియా. వీటిని ఏం చేయమంటాడు, వెస్ట్ నుండి ఈస్ట్‌కో, ఈస్ట్ నుండి వెస్ట్‌కో ఎలాగైనా అడుగుతాడండి. నేను గమనించింది ఏంటంటే స్టూడెంటు వాళ్ళు ఏదో ఆలోచించుకుంటూ పెట్టేస్తూ ఉంటారు. ఈస్ట్, వెస్ట్ కూడా తెలియనటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. కాబట్టి దీని మీద ప్రాక్టీస్ చేస్తే మనం చేయొచ్చు. అలాగే మ్యాప్ రీడింగ్ అండి. ఇదొక ఇంపార్టెంట్ అండి. మ్యాప్ పాయింటింగ్ ఒకటి ఇస్తాడు. అది యూరోప్ మ్యాప్ ఇవ్వచ్చు, ఇండియా మ్యాప్ ఏదైనా ఒక మ్యాప్ ఇచ్చి దాంట్లో మనకి 4 క్వశ్చన్స్ అనేది ఇస్తాడు. ఇది మెయిన్‌గా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.